ఇవన్నీ నారదుడే చెప్తాడు ఎవరికి? అర్జునుడికి. మకర సంక్రమణం రోజున శివలింగాన్ని ఆవునేతితో అభిషేకిస్తే, దేనితో? ఆవునేతితో అభిషేకం చేసి అది కొంచెం మనం తీర్థంగా తీసుకున్న ఆవు నెయ్యి, లేదా ఆవునేతితో అభిషేకం చేశాక ఆవు నెయ్యి బయటికి తీసేసి దానిని ప్రసాదం చేసుకుని తిన్నా అటువంటి వాడు కైలాసంలో ప్రమదగణంలో స్థానం సంపాదిస్తాడు. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. మకర సంక్రమణం రోజున, రేపు రాబోయే సంక్రాంతి రోజున శివలింగాన్ని ఆవునేతితో అభిషేకించండి. ఆ ఆవు నెయ్యి తీర్థంగా తీసుకోండి, లేదా ఆవు నెయ్యితో అప్పాలో పాయసమో చేసుకోండి, దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఆవు నెయ్యి కొంత దానం చేయండి. అటువంటి వాడు, ఈ అభిషేకం చేసిన వాడు, ప్రసాదం తిన్నవాడు, స్వీకరించిన వాడు కైలాసంలో ప్రమథగణాల్లో చేరతాడు. ఏకంగా నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు వాళ్ళ స్థాయి కడతాడు. ఏ పదార్థాలతో శివుడికి అభిషేకం చేసినా చిట్ట చివరి ఏం చేయాలి? మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించాలి. తుడిచి శివలింగాన్ని ఏది ఆవునేతితో అభిషేకం అయ్యాక ఆ నెయ్యి తీసేశాక నీటితో కడిగి శుభ్రం చేసి అలంకరించి ఒక పుష్పం మాత్రం చివరిని పెట్టాలి.